మనము యాంగిల్ గురించి లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. ఈరోజు యాంగిల్ని ఎలా మెజర్ అంటే కొలవాలి అన్నది నేర్చుకోబోతున్నాము. లాస్ట్ క్లాస్లో చెప్పిన విధంగా యాంగిల్ XYZని చూస్తే మోర్ ఓపెన్గా అంటే ఎక్కువ వెడల్పుగా ఉంది. అలాగే యాంగిల్ ABC ఇక్కడ యాంగిల్ A దగ్గర ఉంది. BACని చూస్తే అది మోర్ క్లోజ్డ్ అంటే లైన్స్ రెండు దగ్గరగా ఉన్నాయి. కాబట్టి కొలిచి చూస్తే యాంగిల్ XYZ యాంగిల్ BAC కన్నా ఎక్కువగా ఉంటుంది అని తెలుస్తోంది కదా. యాంగిల్స్ని మనం ఇలాగే కొలుస్తాము. ఇప్పుడు మనం యాంగిల్ని కొలిచే నిర్దిష్టమైన పద్ధతిని చూద్దాము. ఈ ఫిగర్ని చూడండి. ఇది హాఫ్ సర్కిల్లా ఉంది కదా. ఇలాంటి పరికరాన్ని మీరు స్టేషనరీ షాప్స్లోనో స్కూల్స్లోనో కొనుక్కోవచ్చు. దీన్ని ప్రొట్రాక్టర్ అని అంటాము. దీనిలో 180 సమాన భాగాలు ఉంటాయి. ఏదైనా యాంగిల్ని మెజర్ చేయాలంటే మనము మెజర్ చేయాల్సిన యాంగిల్ యొక్క వర్టెక్స్ని ప్రొట్రాక్టర్లో ఉన్న లైన్కి సెంటర్లో ఉన్న డాట్ మీద పెట్టాలి. ఒక భుజాన్ని ప్రొట్రాక్టర్లో ఉన్న హారిజాంటల్ లైన్ మీద పెట్టి ఉంచాలి. ఆ రే యాంగిల్ 0 ఉన్న లైన్ మీద ఉంటుంది. ఇంకొక రే ఏ చోట ప్రొట్రాక్టర్కి తగులుతోందో, ఉదాహరణకు ఇక్కడ 70 డిగ్రీస్కి 80 డిగ్రీస్కి మధ్యగా వచ్చింది చూడండి. అది 77కి దగ్గరగా ఉందనుకుందాము. కావున మెజర్ చేసిన యాంగిల్ XYZ 77 డిగ్రీస్కి సమానము అని. డిగ్రీస్ అని ఎందుకు వ్రాస్తున్నామంటే యాంగిల్ని డిగ్రీస్లో కొలుస్తాం కాబట్టి. ప్రొట్రాక్టర్ మీద ఉన్న భాగాలు అన్నీ 0 నుండి 180 వరకు అన్నీ డిగ్రీలే. ఇప్పుడు యాంగిల్ BACని ఎలా మెజర్ చేయాలో చూద్దాము. రే ACని 0 డిగ్రీస్ అన్న హారిజాంటల్ లైన్ మీద ఉంచి వర్టెక్స్ Aని 180 డిగ్రీస్ 0 డిగ్రీస్ లైన్ మీద మధ్య డాట్ దగ్గర ఉంచాలి. రే AB ప్రొట్రాక్టర్లో ఏ పాయింట్ని టచ్ చేస్తోందో చూడాలి. చూస్తే ఆ లైన్ 30 డిగ్రీలకి దగ్గరగా ఉంది. కాబట్టి యాంగిల్ BACని మెజర్ చేస్తే అది 30 డిగ్రీలకి సమానం. చూస్తే 77 డిగ్రీస్ 30 డిగ్రీల కంటే ఎక్కువ. మనం అనుకున్నలాగే మెజర్ చేసినా వచ్చింది. ఇంకొన్ని రకాల యాంగిల్స్ని ఇప్పుడు చూద్దాము. ఒక రే 0 డిగ్రీ యాంగిల్ లైన్ మీద ఉండి ఇంకొకటి నిలువుగా ఉందనుకోండి, ఇలాగా, లేదా ఇప్పుడు గీస్తున్న దానిలాగా ఉంది అనుకుందాం. దాన్ని రొటేట్ చేస్తే, తిప్పితే ఇందాకటిలా రేస్ ఒకటి అడ్డంగా ఇంకొకటి నిలువుగా వస్తాయి. ఇది మనకి 90 డిగ్రీ యాంగిల్ ఇస్తుంది. ఇది చాలా ముఖ్యమైన యాంగిల్. దీనికి రైట్ యాంగిల్ అని పేరు కూడా ఉంది. ఇదైనా లేక ఈ పక్కనే వ్రాసినదైనా ఈ రెంటిని రైట్ యాంగిల్స్ అనే అంటాము. దీంట్లో చతురస్ర ఆకారంలో రైట్ యాంగిల్కి అన్నిటికీ వ్రాస్తాము. దీన్ని చూడగానే రైట్ యాంగిల్లో ఆ 2 రేస్ ఉన్నాయని అర్థం అవుతుంది. అలాగే ఒక రేని 0 డిగ్రీ లైన్ మీదే ఉంచి ఇంకొక రేని 90 డిగ్రీస్ దాటి ఇంకా అటువైపుకు తిప్పుతూ పోతే 2 రేస్ ఒక లైన్లోనే ఉంటాయి. అంటే ఉదాహరణకు XYZ వ్రాస్తాను. ఇలా ఉంటే ZXY లీనియర్గా ఉన్నాయి. దాని యాంగిల్ 180 డిగ్రీస్కి సమానము. కావున మనము ZXY యాంగిల్ని మెజర్ చేస్తే అది
180 డిగ్రీలకి సమానము. మనం ఇంకా 180ని దాటి సర్క్యులర్గా ఇంకొక రేని తిప్పితే అప్పుడు మనకి 360 డిగ్రీస్కి వస్తుంది. చివరగా చెప్పేదేంటంటే ఇంకా చాలా రకాల యాంగిల్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కానీ 90 డిగ్రీస్ కంటే ఏదైనా యాంగిల్ తక్కువగా ఉంటే, ఉదాహరణకు యాంగిల్ XYZ, ఇంకా యాంగిల్ BAC మనం క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు చూసినవి. ఇవి రెండూ కూడా 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎక్యూట్ యాంగిల్స్ అని అంటాము. కావున ఇది ఎక్యూట్ యాంగిల్, అలాగే ఇది కూడా ఎక్యూట్ యాంగిల్ ఏ. ఎందుకంటే రెండు యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నాయి. ఒకవేళ యాంగిల్ 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉందనుకోండి, ఉదాహరణకు ఇలాంటిది, ఇది 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంది, ఇది సుమారు 130 డిగ్రీస్కి దగ్గరగా ఉంది, ఇది 128 డిగ్రీస్ ఉందనుకుందాము. ఇలాంటి వాటిని అబ్ట్యూస్ యాంగిల్ అని అంటాము. అక్యూట్ అంటే సన్నగా, అబ్ట్యూస్ అంటే పెద్దగా, లావుగా అని అర్థం వస్తుంది. ఇది జనరల్గా వాడే టర్మ్స్. యాంగిల్ 90 డిగ్రీస్కి తక్కువ ఉంటే అది అక్యూట్ అని, 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే అబ్ట్యూస్ అని అంటాము. అలాగే లైన్స్ రెండు, ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా ఉంటే దాని రైట్ యాంగిల్ అని, రెండు లైన్స్ ఒకటి కుడివైపుకి ఒకటి ఎడమవైపుకి ఉంటే దాన్ని స్ట్రెయిట్ లైన్ అని అంటాము.